ఇంటర్నేషనల్ క్రికెట్లో అల్లు అర్జున్ నటించిన పుష్ప మార్క్ ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. ఆటగాళ్లు వికెట్లు తీసినప్పుడు, సెంచరీ బాదినప్పుడు ఎవరైనా సంబరాలు చేసుకుంటారు. కానీ పుష్ప విడుదల తర్వాత ట్రెండ్ మారిపోయింది. భారత క్రికెటర్స్తో పాటు ఇతర దేశాల ఆటగాళ్లు కూడా పుష్ప మార్క్ స్టైల్లో తగ్గేదేలే అంటూ బన్నీని అనుకరించడం చూశాం. తాజాగా పుష్ప 2 విడుదలైంది. మార్చి 22 నుంచి IPL 2025 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పుష్పగాడి రూల్ సీన్ను రీక్రియేట్ చేశారు. సినిమాలో అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ను రీక్రియేట్ చేయడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్ అవుతోంది. కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న IPL సీజన్లో పుష్ప ట్రెండ్ మార్క్ తప్పకుండా కనిపిస్తోంది. బాలీవుడ్ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా దగ్గర కావడంతో ఈసారి స్టేడియంలో పుష్పరాజ్ గెటప్లో చాలా మంది కనిపిస్తారు కూడా. వికెట్ తీసినా, సెంచరీ కొట్టినా తగ్గేదేలే అంటూ పోజులు ఇవ్వడం గ్యారంటీ అని చెప్పొచ్చు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో జడేజా విన్నింగ్ షాట్ కొట్టిన వెంటనే పుష్ప స్టైల్లో తన బ్రాండ్ను చూపించాడు. ఆ విజువల్ నెట్టింట భారీగా వైరల్ అయింది. ఇప్పుడు తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కూడా జడేజాతో పుష్ప బీజిఎంతో సీన్ రీక్రియేట్ చేసి సోషల్ మీడియాలో పంచుకుంది. వైల్డ్ ఫైర్ అంటూ తమ డెన్ పూర్తి సిద్ధంగా ఉందంటూ IPL 2025 కప్ కోసం ఛాలెంజ్ విసిరింది. క్రికెట్ స్టేడియంలో బ్యాటింగ్కు దిగాడంటే రెచ్చిపోయే ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ సైతం పుష్పగాడికి అభిమానైపోయాడు. పలుమార్లు తగ్గేదేలే అంటూ బన్నీ అభిమానులను మెప్పించారు. రీసెంట్గా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా పుష్ప మార్క్ చూపించాడు. మెల్బోర్న్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఆసీస్పై శతకంతో అలరించిన ఇతను అర్ధశతకం నమోదు చేయగానే పుష్ప స్టైల్లో స్వాగ్ చూపించాడు. దీంతో స్టేడియంలో అభిమానులు కేరింతలు కొట్టారు. వెస్టిండీస్ ఆల్రౌండర్ DJ బ్రావో, పాండ్యా, నజ్ముల్ ఇస్లాం, శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ ఇలా ఎందరో పుష్పగాడి స్వాగ్కు ఫ్యాన్స్గా ఉన్నారు.